అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు ఆల్ఫ్రెడ్ ఆనంద్ బాబు. ఇప్పుడైతే మీ ముందుకి నేను ఒక చిన్న షార్ట్ ఫిలిం తెచ్చాను. ఇది కల్పితమైన కథ. ఇది నేనే రచించాను గనుక చూసి మీరు ఆ సత్యాన్ని నమ్మండి. ప్రైజ్ ద లార్డ్. నాన్న, సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి, స్కూళ్ళు తెరుస్తున్నారు. స్కూల్ గ్రూప్లో ఏమని పెట్టారంటే, బుక్స్ త్వరగా తీసుకోండి, స్కూల్ మళ్ళీ రీఓపెన్ చేయబోతున్నారని పెట్టారు నాన్న. మరి మనం బుక్స్ కొనుక్కుందాం పదా. బుక్సా? నీకు స్కూల్ ఫీజు కట్టడానికే నేను చాలా కష్టపడుతున్నాను నాన్న. ఇప్పుడు నీకు బుక్స్ తీసుకోవాలంటే ఎలాగా? సరే, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు యేసయ్యకు ప్రార్థన చెయ్యి. ఆయనే ఎలాగైనా అనుగ్రహిస్తాడు. మర్చిపోవద్దు, యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చెయ్యి. సరే నాన్న. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, గడిచిన కాలం అంతా కాచి మీ రెక్కల కింద భద్రపరిచి కాపాడుతూ వచ్చినందుకు వందనాలు. నాకు మంచి స్కూలు, ఇంకా మంచి తల్లిదండ్రులను ఇచ్చినందుకు నీకే వందనాలు. నా స్కూల్ ఫీజు కట్టడానికి మా నాన్నగారికి సహాయం చేస్తున్నందుకు వందనాలు. ఇప్పుడు మా స్కూల్ వాళ్ళు గ్రూప్లో బుక్స్ తీసుకోవాలి అని మెసేజ్ పెట్టారు. మా దగ్గర అయితే డబ్బులే లేవు. యేసయ్యా, మీరే ఎలాగైనా నాకు బుక్స్ ఫ్రీగా అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. నాన్న, ఒకసారి ట్రా, ఇక్కడ చూడు, ఇవేంటో. బుక్సా? ఎక్కడివి నాన్న ఇవి? నాన్న, నువ్వు ప్రేయర్ చేసావు కదా యేసయ్యకు. యేసయ్య మీ ప్రిన్సిపల్ని ప్రేరేపించి నీకు ఫ్రీ స్కాలర్షిప్ ఇంకా బుక్స్ ఫ్రీగా ఇచ్చారు. యేసయ్యకి వందనాలు చెప్పు. యేసయ్యా, నీకే వందనాలు. చూసారా అండి, యేసుక్రీస్తు నామంలో మనం ఏమడిగినా కానీ దాన్ని మనం పొందుతాం. యోహాను సువార్త 14:14 ఇలాగా ఉంటుంది, నా నామమున మీరు నన్నేమి అడిగినానో నేను చేతును అని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు. కనుక మీకేం అక్కరున్నా యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి